అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి జూలై 15 నుంచి 31 దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. వీళ్ళ కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. అబ్రాడ్ ఎళ్ళే విషయంలో మీకు బాగా కన్‌ఫ్యూజన్, డైలమాలో ఉంటారు. వెళ్ళాలా? వద్దా? అన్న ఆహ్, డైలమా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మీరు అనుకున్నట్టుగా సక్సెస్ గూడా అవ్వకపోవచ్చు. సో, మీ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఎళ్ళడము, మీ వర్క్ ప్లేస్‌లో కొంచెం మీకు నెగెటివ్‌గా ఉండడము, ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, అబ్రాడ్ ఎళ్ళేవాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. మీరు ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. ప్రెజెంట్ ఈ 15 డేస్‌లో మీకైతే ఛాన్సెస్ కొంచెం తక్కువగా రావచ్చు. బట్ మీ ప్రయత్నాలైతే మీరు చేసుకుంటే బెటర్. బట్ ఏదైనా కొంచెం దీనివల్ల మీరు ఎక్కువ హెల్త్ వైస్ దెబ్బతినడము, అంటే ఎక్కువ నిద్ర పట్టకపోవడము, ఎక్కువ ఆలోచించడము, ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా కెరియర్‌లో అయితే న్యూ బిగినింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని ఆపర్చునిటీస్‌ని మీరే తీసుకోకపోవడము, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. బట్ మీ అంతటికి మీరు దాన్ని వద్దనుకోవడము, అందులో వెళ్తే కొంచెం ప్రాబ్లమ్ అవుతుందేమో, ఇది అంతా నాకు పాజిటివ్‌గా ఉంటుందా? ఉండదా? అన్న కన్‌ఫ్యూజన్, మీరు అన్నెసెసరీగా ఈగో వల్ల గూడా కొన్ని జాబ్స్ వదులుకోవడము, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కేర్‌ఫుల్‌గా థింక్ చేయండి. బిజినెస్ వైస్ గూడా మీరు కొన్ని డెసిషన్స్ ఫాస్ట్‌గా తీసుకుంటారు. అంటే మీరిప్పుడు ఈ ఏదన్నా బిజినెస్‌లో గనక ఉంటే, అది కరెక్ట్ అవుతుందా? రాంగ్ అవుతుందా? అని ఆలోచించకుండా దాన్ని తొందరగా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవడము, దానివల్ల కొంచెం మనీ పరంగా ఇబ్బందులు రావడం, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ వైస్ పాజిటివ్‌గా ఉంది. హెల్త్ వైస్ అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ లేదు. హెల్త్ వైస్ చాలా పాజిటివ్‌గానే ఉంది. బట్ ఏంటంటే ఎక్కువ కన్‌ఫ్యూజన్ అనేది అన్ని కార్డ్స్‌లో కనిపిస్తుంది. ప్రతి విషయంలో అంటే మనీ విషయంలో గానీ, బిజినెస్‌లో గానీ, కెరియర్‌లో గానీ, సొంతంగా కొంచెం నిర్ణయాలు ఫాస్ట్‌గా తీసుకోకపోవడము, ఇలాంటివన్నీ వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్‌కి కూడా ఎక్కువ కాన్సంట్రేషన్ అవసరము. ఫోకస్ పెడితేనే మీ రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. ఫైనాన్సెస్ బావుంటాయి. బట్ ఏంటంటే కొంచెం తొందర పడకుండా డెసిషన్ తీసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఫాస్ట్‌గా తీసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి కూడా మీరు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా మీరు కేర్‌ఫుల్‌గానే ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్, కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఇలాంటివన్నీ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీకు.